రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో జరిగిన విఎంసి కౌన్సిల్ సమావేశం రసాభాసంగా మారింది. చాకలి ఐలమ్మ పేరు పెడతామని కౌన్సిల్ ముందే ఆమోదించిన కళ్యాణ మండపం నుండి బోర్డు తొలగించడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డు తొలగించి బీసీ మహిళ అయిన చాకలి ఐలమ్మ పేరును అవమానించారని వైసీపీ సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లో డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూడా కౌన్సిల్లో వాగ్వాదం చెలరేగింది. ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోనికి ఇస్తుందని వైసీపీ సభ్యులు ఆరోపిస్తే విజయవాడలో మెడికల్ కాలేజీ ఉందా, ఎక్కడ ఉంది అంటూ టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. వైసీపీ టీడీపీ కార్పొరేటర్లు ఇద్దరు మేయర్ పోడియం చుట్టూ గుంపులుగా నిలబడి నినాదాలు చేయడంతో కౌన్సిల్ హాలు కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు అందించేందుకు. పవన్. రాధిక, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి విఎంసి విజయవాడ కార్పొరేషన్ సంబంధించిన కౌన్సిల్ సమావేశం అయితే మాత్రం కొంత రసబసగానే కొనసాగుతా ఉంది. దాదాపుగా ఉదయం నుంచి కూడా ప్రతి అంశంపై కూడా వైకాపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లపై కూడా కొంత ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ప్రస్తుతం దుమారం రేగుతా ఉన్నాయి. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపానికి సంబంధించి కూడా చాకలి ఐలమ్మ పేరు పెడుతూ కౌన్సిల్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వైసీపీ కార్పొరేటర్లు అయితే మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి అసలు మీరు ఎవరికి ఆమోదం ఇచ్చారు అనేటువంటి దానిపై కొంత అసంతృప్తి తెగలతో కూడా ఒకసారిగా ప్లకార్డులు పట్టుకొని వైకాపా సంబంధించిన కార్పొరేటర్లంతా నిరసన కార్యక్రమాన్ని కూడా చేయడం అయితే మాత్రం జరిగింది. వెంటనే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుత్వ అనుమతికి పంపించినటువంటి నేపథ్యంలో అనుమతులు వచ్చినాకనే ఐలమ్మకు సంబంధించినటువంటి కళ్యాణ మండపం కూడా విజయవాడలో పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైకాపా సభ్యులు అయితే మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తం చేయడమే కాకుండా ప్లకార్డులు పట్టుకొని పోడియం వద్దకు వెళ్ళి డౌన్ డౌన్ తెలుగుదేశం పార్టీ అంటూ కూడా పెద్దగా నినాదాలు చేస్తూ కౌన్సిల్ మొత్తం కూడా కొంత రసబస మారినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని వైకాపా అయితే మాత్రం ప్రస్తుతం ముందుకు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. సో ఈ సంబంధించినటువంటి అంశం కూడా ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో కూడా అసలు విజయవాడలో ఎక్కడ ఉన్నాయి మెడికల్ కాలేజీలు అంటూ వైకాపా సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. మెడికల్ కాలేజీని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ కొంత ఇబ్బందులకు గురి చేస్తా ఉంది రాష్ట్రంలో అనేటువంటి ఒక నినాదంతో కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కూడా కొంత గందరగోళమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం అయితే ఆ యొక్క కౌన్సిల్ లో అయితే మాత్రం కనిపించింది. మరి అంతే అదే విధంగా చూస్తున్నట్టయితే ఏదైతే ప్రస్తుతం భవానీపురం సంబంధించినటువంటి బాధితులంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క తమకు నివాస స్థలాలు లేవు అని కనీసం అని చెప్పి కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే సీఎం గారి దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లడం, అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు జనసేన పార్టీ కార్యాలయం వద్ద అర్ధరాత్రి వరకు వేచి ఉండడం కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అంశం కూడా కౌన్సిల్ అయితే మాత్రం ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దీనిపై కమిషనర్ అయితే మాత్రం ఆమోదం తెలపకుండానే అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో అయితే మాత్రం పెట్టడం జరిగింది. దీనిపై కూడా వైకాపా సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొత్తం కూడా లేచి పెద్దగా నినాదాలు చేస్తూ కొంత హడావుడి వాతావరణాన్ని రచ్చరచ్చగా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కౌన్సిల్ వాయిదా పడినటువంటి అనంతరం తిరిగి మరలా ప్రారంభిస్తారా లేదని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా విజయవాడ సంబంధించిన నగరపాలక సంస్థ కమిషనర్ అయితే మాత్రం ప్రతి విషయాన్ని వైకాపా నానా రాద్ధాంతం చేస్తుందంటూ ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తూ కూడా కౌన్సిల్ హాల్ నుంచి అయితే మాత్రం బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. 14 నుంచి 19లోన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నారు. కానీ 5 ఏళ్లలోన ఆ 4 మెడికల్ కాలేజీ పర్మిషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలోన 2014 నుంచి 19లోన తేలేకపోయినారు. 2019 నుంచి 24లోన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసుకొని అందులోనే ఈరోజు ఆ వైద్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలు
ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడికల్ కాలేజీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోన వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చదువుకుంటున్నారు. అలాగే పీజీ కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజీలు కడతారో పక్కనే హాస్పిటల్ కూడా ఏర్పడుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్. దాని ద్వారా వైద్యం అన్నది ఉచితంగా ప్రజలకు అందాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి. ఇంకో 2 మెడికల్ కాలేజీలో ఎలక్షన్ల ముందే ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఆ కాలేజీలకి ఏదైతే మెడికల్ సీట్లు వస్తే మాకు ఈ మెడికల్ సీట్లు అవసరం లేదు అని చెప్పి ఈ రోజున్న గవర్నమెంట్, ఈ రోజున్న ముఖ్యమంత్రి లెటర్ రాసి ఆ మెడికల్ సీట్లను వెనక్కి పంపించడం జరిగింది. 14 నుంచి 19లోన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నారు. కానీ 5 ఏళ్లలోన ఆ 4 మెడికల్ కాలేజీ పర్మిషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలోన